మహిళా సాధికారత కోసం తమ దార్శనికతను మరింత బలోపేతం చేస్తూ విశాఖలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ బాలికలకు స్కాలర్షిప్ ప్రదానం చేసింది. విశాఖ ఏవిఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాలికలకు 2024-25 విద్యా సంవత్సరానికి స్కాలర్షిప్లను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా మలబార్ షోరూం ప్రతినిధి మాట్లాడుతూ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 21,000 మంది బాలికల విద్యకు 16 కోట్ల రూపాయలను కేటాయించారన్నారు. రాష్ట్రంలో 142 కళాశాలల్లో చదువుతున్న 1,928 మంది బాలికల విద్యకు 1.67 కోట్లు కేటాయించిందని అన్నారు. రాష్ట్రంలో 13,700 మంది విద్యార్థినులకు ఆర్థిక సాయం అందించడానికి 6.29 కోట్ల రూపాయలు వెచ్చించారు. బాలికల విద్యపై దృష్టి సారించడం ద్వారా కేవలం వ్యక్తులను మాత్రమే కాకుండా మొత్తం సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించడమే లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు. భావితరాలకు సామాజిక మరియు ఆర్థిక పురోగతికి సాధనాలు ఉండేలా కృషి చేస్తోందన్నారు. ఏవిఎన్ కళాశాల ఇంగ్లీష్ విభాగం విభాగాధిపతి రజని మాట్లాడుతూ మలబార్ మహిళల కోసం చేస్తున్న సేవలను కొనియాడారు. Profits to CSR initiatives which span education, healthcare, and innovation, focusing on empowering marginalized across India, and over 6.29 crore has been contributed to the support of Madam. వారు వచ్చేటువంటి నికర లాభాల్లో 2% తప్పనిసరిగా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఖర్చు పెట్టాలి ప్రతి కంపెనీ కూడా. అయితే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు దానికి మించి 2% కంటే మించి ఖర్చు పెట్టడం జరుగుతుంది. అయితే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో కొన్ని ఇంపార్టెంట్ ప్రయారిటైజ్ అయినటువంటి ఈవెంట్స్ ఉన్నాయి, దానికి మాత్రం ఖర్చు పెట్టాలి. అందులో పవర్టీ ఎరాడికేషన్ అంటే పేదరిక నిర్మూలన, గ్రామీణ అభివృద్ధి, అలాగే ఆరోగ్యము పరిశుభ్రత, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, దాంతోపాటు మరి స్త్రీ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఈక్వాలిటీ, వీటి మీద ఖర్చు పెట్టాలి. ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్. అది ఇందులో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వారు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ని ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఈక్వాలిటీ ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే స్త్రీ అభివృద్ధి, స్త్రీ సాధికారికత మరియు లింగ సమానత్వం. ఎందుకు దీన్ని ఎందుకు చేస్తున్నారంటే ఎక్కడైతే స్త్రీ అభివృద్ధి చెందుతుందో ఆ కుటుంబం, ఆ గ్రామం, ఆ జిల్లా, ఆ రాష్ట్రం, ఆ దేశం బాగుపడుతుంది. అంటే ఒక స్త్రీ అభివృద్ధి చెందుతాయి, మిగతా చెప్పిన అంశాలన్నీ కూడా కవర్ అవుతాయి. అందుకు బహుశా మలబార్ గోల్డ్ వాళ్ళు దీన్ని ఎంచుకోవడం జరిగింది. దీన్ని మలబార్ చెందినటువంటి అహ్మద్ గారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు
మనం విశాఖపట్నం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో గల గవర్నమెంట్ కాలేజీలకి ఎవరైతే పూర్ కానివ్వండి, అదేవిధంగా తల్లిదండ్రులు లేని వాళ్ళు, మెరిట్ స్టూడెంట్లకి మనం స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఒక మనిషికి 8,000 రూపాయల దగ్గర నుండి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే చదువుకునే ఆసక్తి కలిగి ఉండి చదువుకోలేని పేద విద్యార్థులకి మా మలబార్ గోల్డ్ సంస్థ అధినేత ఎంపీ అహ్మద్ గారు చేయూతనిచ్చడం జరిగిందండి. సో అందులో భాగంగా 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో మనం టోటల్గా ఇండియా వైడ్ చూసుకుంటే మనం 16 కోట్ల రూపాయలు ఇంచుమించుగా 142 కళాశాలల్లో 1928 మందికి ఇచ్చామండి. అదేవిధంగా మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే 169 మంది స్టూడెంట్స్కి ఒక 6 కాలేజీలు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సుమారుగా 14 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు మన మిస్టర్ ఏవిఎన్ కాలేజీలో ఈ ప్రోగ్రాం ప్రముఖుల చేతి మీదుగా అన్వెయిలింగ్ ప్రోగ్రాం చేయడం జరుగుతుందండి. సో ఇదంతా ఏంటంటే మీరు ఎవరైతే మలబార్ గోల్డ్లో పర్చేస్ చేస్తారో దాంట్లో వచ్చిన వార్షిక ఆదాయంలో 5% దానిని సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద మనం ఖర్చు పెడతాం, అంటే సోషల్ వెల్ఫేర్ కింద. దీనిలో భాగంగా మనం ఉమెన్ ఎంపవర్మెంట్, అదేవిధంగా ఎంఎల్సి మైక్రో లెర్నింగ్ సెంటర్స్, ఎవరైతే చదువు మీద అవగాహన లేని వారు ఉన్నారో స్లమ్ ఏరియాస్లో వాళ్ళని మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళకి పౌష్టిక ఆహారం అందిస్తూ ఒక టీచర్ని అపాయింట్ చేసి వాళ్ళకి చదువు మీద ఆసక్తి కలిగే విధంగా బాలల్ని మనం తీర్చిదిద్దుతున్నాం. అదేవిధంగా హంగర్ ఫ్రీ వరల్డ్ అంటే ఆకలితో ఎవరైతే బాధపడుతున్నారో నిరాశ్రయులు వారికి మనం ప్రతిరోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ హైజెనిక్ ఫుడ్ అనేది నియర్లీ ఒక 500 ప్యాకెట్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా ఫ్రీ మెడిసిన్స్ అవనివ్వండి, గ్రాండ్ మా పాపా హోమ్స్ అంటే ఎవరైతే వృద్ధాప్యంలోని ఏ ఆశ్రయం లేక బాధపడతారో వాళ్ళని మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళకి హైజెనిక్ ఫుడ్, హాస్పిటాలిటీ అండ్ అకామిడేషన్ మనం ఏర్పాటు చేసి వాళ్ళకి మేము ఉన్నామన్న భరోసా కల్పిస్తూ మనం వాళ్ళని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఇన్ని కార్యక్రమాలు మా మలబార్ గోల్డ్ సంస్థ చేయడానికి కారణం ప్రముఖంగా మా కస్టమర్ దేవుళ్ళు. మీరు ఏదైతే మా దగ్గర పర్చేస్ చేస్తున్నారో దాంట్లో వచ్చిన వార్షిక ఆదాయంలో 5% అనే దానిని మనం ఈ ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది సార్. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు మా మలబార్ గోల్డ్ సంస్థ అధినేత ఎంపీ అహ్మద్ గారు మరెన్నో చేయాలని మేము ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవరి. నేను రజనీ పైడి మిస్సెస్ ఏవిఎన్ కాలేజ్లో ఇంగ్లీష్ హెచ్ఓడిగా చేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద చాలామంది కాలేజ్ స్టూడెంట్స్కి ఫండ్స్ ఇస్తున్నారండి. వాళ్ళు చదువుకోవడానికి, అంటే ముఖ్యంగా గర్ల్ని ఎంపవర్ చేయడానికి, గర్ల్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించడానికి ఇది చాలా మంచి పరిణామం అని చెప్పాలి. ఇందులో భాగంగా లాస్ట్ ఇయర్ మన కాలేజ్ నుంచి దాదాపు 40 మందికి, మిగిలిన కాలేజెస్ కూడా చాలామంది గర్ల్ స్టూడెంట్స్కి 10,000 చొప్పున 10,000 and 8,000 ఇలా ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ ఇయర్ కూడా మాకు 70 పైగా మన స్టూడెంట్స్కి 100 పైగా అప్లై చేసుకున్నారు. 70 పైగా స్కాలర్షిప్స్ వచ్చాయి. అండ్ ఇది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చాలామంది పేరెంట్స్ వచ్చారు. చాలామంది పూర్ పీపుల్, మనకు తెలిసిందే మన వైజాగ్లో చాలామంది పేద పిల్లలు ఉన్నారు. ఇలాంటి కాలేజీల్లో చాలామంది పేదవాళ్ళు చదువుకొని పైకి వచ్చే స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే గర్ల్స్ స్టూడెంట్స్కి ఈ విధంగా హెల్ప్ చేస్తూ వాళ్ళ అప్లిప్మెంట్కి చాలా హెల్ప్ చేస్తున్నారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు. అలాగే మన మిస్సెస్ ఏవిఎన్ కాలేజ్లో ఈ ప్రోగ్రామ్ని మేము మా మేనేజ్మెంట్ సహకారంతో మలబార్ వాళ్ళు మనల్ని అడిగారు ఇక్కడ ఏర్పాటు చేద్దామని. ఈ కాలేజ్లో ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి ఇంతమందికి మా కాలేజ్ మేనేజ్మెంట్ చేతుల మీదుగా ఈ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడం అనేది ఇది చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ మలబార్ స్కాలర్షిప్స్ వీళ్ళందరికీ ఇవ్వడానికి నేను అందులో భాగంగా, అంటే వీళ్ళని మా పిల్లలకి ఇవ్వండి అని నేను అడగగానే ఒప్పుకొని మలబార్ వాళ్ళు ఎంతో మంచి హృదయంతో చాలామంది పిల్లలకి హెల్ప్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మలబార్ డైమండ్స్. అండ్ థ్యాంక్ యూ అవర్ కాలేజ్. మన స్టూడెంట్స్ అందరూ బాగా చదువుకొని ఈ ఫండ్స్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.